మీరు అసలు మీలో అసలు మోడల్ ఉన్న సంగతి ఆ! మీకు ఎవరు చెప్పారు? మిమ్మల్ని మీరు ఎలా ఐడెంటిఫై చేసుకున్నారు? ఓహ్! నేను దాన్నెలా చెప్పేది తెలుగులోనే స్కూ చెప్పండి. స్కూల్‌లోనే నాకు ర్యాంప్ వాక్ అన్న ఇది నచ్చేది బాగా. హ్మ్. వాష్‌రూమ్‌లో అలా ర్యాంప్ వాక్ లాగా స్టైల్‌గా నడవడాలు, వాష్‌రూమ్‌లోనే. వాష్‌రూమ్‌లో అలా స్టైల్‌గా నడవడాలు, అద్దాల ముందు పోజులు పెట్టడాలు. మేము వచ్చిన ఫ్యామిలీస్ అన్నీ నార్మల్ ఫ్యామిలీస్. వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అండ్ అంత పెద్ద పెద్ద అద్దాలుండేవి కాదు చూసుకోవాలంటే. హ్మ్. సో, వాష్‌రూమ్‌లోనే ఇప్పుడు దట్స్ మీ ఇట్స్ హాల్‌లో ఉన్నంత అద్దాలు లేవు. సో, ఇట్స్ ఎ రైట్ స్పేస్ అండ్ అప్పటి నుంచే ఉండేదది మైండ్‌లో. అది నాకసలు నేనెప్పుడు యాక్టర్ అవుతానని నేనే అనుకోలేదు. ఆ మోడల్ అవుతానని అనుకోలేదు. హ్మ్. ఏంటంటే బీటెక్‌లో కూడా అది నాకు మిస్ స్మైల్ అని. అంటే నార్మల్‌గా అందరూ చేసేదే. అందరూ వాక్ చేస్తారు. అందరిలాగే నేను వాక్ చేశా. మిస్ స్మైల్ అని నాకొక అవార్డ్ ఇచ్చారు. దాని తర్వాత ఓకే. బావుంది కదా! ఏంటిది నాకు ఇంతమందిలో మనమే మిస్ మనం స్మైల్. స్టాండ్ ఔట్ అవుతున్నాము అని దాని తర్వాత మళ్ళీ ఇలా బయట ఏదో మిస్ తెలంగాణ అనేదో వస్తే మళ్ళీ అక్కడ నేను గెలిచాను మళ్ళీ. మిస్ తెలంగాణ ఏ ఇయర్? ఇంకా షో కంప్లీట్ అవ్వలేదు. బట్ అందులో సెలెక్ట్ చేస్తారన్నమాట. అందులో నేను గెలిచాను మళ్ళీ. నలుగురిని సెలెక్ట్ చేస్తే అందులో నేనున్నా. ఓహ్! ఇదేదో బావుంది కదా! అనుకున్నా. అండ్ ఇలాంటి షోలో ఒక సినిమా వాళ్ళు అప్రోచ్ అయ్యారు నన్ను. హ్మ్. అది పక్కన పెడితే మళ్ళీ మా కాలేజ్ మళ్ళీ నా కాలేజ్ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ మా కాలేజ్‌లో నా ఫ్రెండ్స్ అందరూ ఎవరో వచ్చారు యాంకరింగ్ చేయడానికి హ్మ్. కాలేజ్‌కి. దివ్ నా పేరు దివ్య. తెలుసు. తెలుసు. ఆ! తో "నువ్వు అందరికన్నా ఎంటర్‌టైనింగ్ ఉంటావు. ఈ అమ్మాయి కన్నా నువ్వు బా మాట్లాడతావు. నువ్వెందుకు యాంకరింగ్ చేయకూడదు?" హ్మ్. ఆ! యాంకరింగ్ చేద్దాము అని అనుకున్నా నేను. అనుకున్నారు. సో ఫస్ట్ నుంచి మా పోస్ట్‌ల మీదే ఉంది మీ ఆ! కన్నంతా. కదా! ఆ! ఆ పోస్ట్‌లే వస్తున్నాయి నాకు. హ్మ్. అయితే యాంకరింగ్ చేద్దాం కదా! అనుకున్నాను. యాంకరింగ్ అని అనుకుంటే మొత్తానికి ఆ సినిమా, ఈ సినిమా అని ఏదో అలా జరిగిపోయింది. మోడలింగ్ అప్పుడు కూడా మోడల్ చేస్తుంటే నాకు ఓ 5,000 వచ్చేది ఒక ర్యాంప్ వాక్‌కి. హ్మ్. ఒక్కటో, రెండో జరిగేవి హైదరాబాద్‌లో వెరీ హార్డ్‌లీ. ఎప్పుడన్నా ఒకటి. అది నా బ్యూటీ పార్లర్‌లకి హ్మ్. సరిపోయేదనమాట. హ్మ్. మమ్మీ వాళ్ళతోటే ఉంటాం గదా! వాళ్ళే అన్నీ చూసుకుంటారు. జాబ్ చేయట్లేదని టార్చర్ పెట్టేవాళ్ళు కన్ఫర్మ్‌గా. నా హ్మ్. ఫ్రెండ్స్ అందరూ చేసేవాళ్ళు జాబ్. హ్మ్. నేను బీటెక్ చేశాను, ఎంటెక్ చేశాను. బట్ జాబు. నాకు ఇంట్రెస్ట్ లేదు జాబ్. నాకు ఆ 40, 50,000 9-10, 9-6 ఆ జాబ్ నాకెందుకో ఇష్టం లేదు. ఐ వాంట్ టు లివ్ ఆన్ మై ఓన్ టర్మ్స్. ఓహ్! ఎప్పుడైనా. అది కాపోతే సినిమా కాపోతే ఒక బుక్ రాసుకుంటా. హ్మ్. నాకు రాయడం అంటే చాలా ఇష్టం. ఓహ్! వెరీ నైస్. పోయెట్రీలు రాస్తాను. లేకపోతే ఏదో బాగా క్రియేటివ్‌గా ఏదో ఒకటి చేస్తూ ఉంటా కానీ ఐ డోంట్ వాంట్ దట్ టైమింగ్ జాబ్. ఓకే. నాకెప్పుడు నచ్చలేదు. మా కాలేజోళ్ళు నన్ను పిలిచారు లెక్చరర్‌గా. హ్మ్. హ్మ్. ఎంటెక్ చేసావు కాబట్టి. చేశా కాబట్టి ఏ బీటెక్ సబ్జెక్ట్ బాగా వాళ్ళకి చెప్తారు? నేనా? హ్మ్. నేనే సబ్జెక్ట్ చెప్తాను. ఇలాంటి సొల్లు చెప్తాను. అదే. నేనెప్పుడు టీచ్ చేయలేదు కదా! ఆ! అంటే బట్ కానీ వాళ్ళు పిలిచారన్నారు కదా! అంటే అవును. ఏదో ఒక సబ్జెక్ట్ నాకు మీద. నాకు ఐ గాట్ ఎ గోల్డ్ మెడల్ ఫర్ ఆహ్, ఓహ్! ఏటీఎం అని ఒక సబ్జెక్ట్‌కి. ఓహ్! సో వెరీ నైస్. అంటే చదువులో గూడా ఈ అమ్మాయి గట్టి పిల్లే. ఆ! చదువుతాను నేను. మరి బాగా చదివే అమ్మాయికి ఎందుకు మరి? ఎందుకంటే అంటే అంటే ఇట్స్ ఎ ప్యాషన్. అంటే ఇ నో. ఇ నో. ఇ అంటే మీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నారు కదా! హ్మ్. హ్మ్. వాళ్ళు తిడతంలో న్యాయం ఉందేమో అయితే. హ్మ్. జాబ్ చేయి అని చెప్పడంలో. ఖచ్చితంగా న్యాయం ఉంది. అంటే మా మమ్మీ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. మా ఫాదర్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇప్పుడు మా అన్న ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓహ్! అందరూ చదివారు. మా అన్నయ్య, మా మమ్మీ ఇద్దరు పీహెచ్‌డీ కంప్లీట్ చేశారు. నేను ఎంటెక్ చేయడానికి కూడా రీజన్ ఏందంటే నెక్స్ట్ పీహెచ్‌డీ చేయాలని. ఓకే. సో, దే ఆర్ ఆల్ డాక్టర్స్. ఓహ్! మా ఫాదర్ కూడా అలాగే మంచిగా చదివి వర్కింగ్. బట్ హిస్ నార్మల్ జాబ్. మమ్మీ, అన్నయ్య ఇద్దరు లెక్చరర్స్, ప్రొఫెసర్స్. నేను గూడా అదే అవ్వాలని అనుకున్నా. అదే. నాకలాంటి జాబే వచ్చింది. బట్ వాళ్ళని చూస్తూ ఉన్నాను కదా నేను. ఎందుకో నాకు నచ్చలేదు. ఎందుకో ఒకవేళ నేను యాక్టింగ్‌లో రాపోయినా నేనొక మంచి సక్సెస్‌ఫుల్ హౌస్ వైఫ్‌ని అయ్యేదాన్నేమో కానీ నాకు జాబ్ ఎందుకో అంత సక్సెస్‌ఫుల్ హౌస్ వైఫ్ జాబ్ ఇష్టమా మీకు? ఇష్టం నాకు. ఓకే. నాకు లైక్ ఇట్. సో కానీ ఈ ఈ దానిలో మోడల్ అయినాక ఎప్పుడు ఇంట్లో వాళ్ళు అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే కొంచెం ఆటోమేటిక్‌గా భయమేస్తది. హ్మ్. ఆడపిల్లని బయటకి అవును. పంపించడానికి. అవును. ఎస్పెషల్లీ మోడలింగ్ రంగంలోకి. హ్మ్. దానికేం అడ్డు చెప్పలేదా ఎవరు? మా మదర్ ఎప్పుడూ అడ్డు చెప్పేవాళ్ళు. మా హ్మ్. మమ్మీకి ఎప్పుడు నచ్చేది కాదు. హ్మ్. హ్మ్. అంటే అదొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎలాగైనా అది ఎలా చెప్పాలి? ఇప్పుడు నైట్ 10 అయింది, 11 అయింది హ్మ్. తిట్టేవాళ్ళు. హ్మ్.
నెక్స్ట్ డే తిట్టరు. హ్మ్. ఒకరోజు తిడతారు. ఒకరోజు తిట్టరు. లేకపోతే ఒకసారి ప్రెషర్ ఉంటది. ఒకసారి ప్రెషర్ ఉండదు. మనం ఒకసారి లంచ్‌కెళ్ళి లేట్ వచ్చామా, ఇంట్లో అన్నం తినలేదా, అప్పుడు అంటే అదొక డిఫరెంట్‌గా ఉంటదది. నేను ఎలా చెప్పలేను. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ డిఫరెంట్. లేదు మీరు చెప్పేది మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ అర్థమవుద్ది. ఆ! అది నిజమే మీరు చెప్పేది. ఆ! అది నైట్ ఒకసారి లేట్‌గా వస్తే తిడతారు. అది వీళ్ళకిష్టం లేదేమో అనుకుంటాము. నెక్స్ట్ డే ఏం తిట్టరు. ఓకేలే అనుకుంటారు. ఆహ్, మ మనం కూడా మ మనలాగా మనం ఉండాలంటే నాకు తెలిసి ఫ్రీడమ్ ఈజ్ ఇంపార్టెంట్. మా మమ్మీ, డ్యాడీ నాకు అలా తిట్టి, మళ్ళీ తిట్టకుండా పెంచడం వల్లే నాకు ఇచ్చిన ఫ్రీడమ్ వల్లే నేనిలా ఐ యామ్ ఏబుల్ టు లివ్ మై లైఫ్. నన్నెప్పటి వరకు తిట్టేవాళ్ళంటే నా 'బిగ్ బాస్' షో వచ్చే వరకు నన్ను టార్చర్ పెట్టేవాళ్ళు మా ఇంట్లో. జాబ్ అని గానీ, హ్మ్. యూ ఆర్ నాట్ మేకింగ్ మనీ అని గానీ, ఏంటి అసలు నీ వల్ల ఉపయోగం ఏంటి ఇలాగ అసలు ఏముంది అసలు మరి ఎందుకు టార్గెట్ పుట్టావు? ఏంటి? ఏంటి నువ్వు అంటే అందరి తిట్లే నన్ను తిట్టేది. మా ఇంట్లోంచి ఎళ్ళిపో, ఆ! ఏ అన్ని రకరకాల తిట్లు వెళ్ళిపోయుంటే అవన్నీ. ఎలా ఉండేదో. నేను పొద్దున 9:00 నుంచి ఏం చేసేది ఉండేది కాదు. పడుకొనే ఉండేదాన్ని నేను. హ్మ్. నాకు ఆడిషన్ ఉంటే, వెళ్ళాల్సుంటే ఏ ర్యాపిడోనో, ఏ ఆటోనో బుక్ చేసుకొని వెళ్ళాలి. ఆటో సారీ బుక్ కూడా కాదు. అయితే ర్యాపిడో లేకపోతే షేరింగ్ ఆటో. హ్మ్. అంత డబ్బులుండేవి కాదు. హ్మ్. ఆడిషన్‌కెళ్ళాలంటే. కానీ మిమ్మల్ని ఆడిషన్‌లో ఎలా రిజెక్ట్ చేసారా అని నేను ఆలోచిస్తున్నా. చేస్తారింక అలాగే. మనం ఏం చేస్తాం. ఇప్పటికైనా సరే హీరోయిన్‌లా పెట్టి తీసేసిన వాళ్ళు 100 మంది. ఆ ఆడిషన్ రిజెక్ట్ చేయడం అంటే ఇట్స్ ఎ సిట్యుయేషన్ అంతే. అది కానీ ఆడిషన్స్‌కి పిలిచినప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరేమన్నా ఫేస్ చేసారా? నేనేం ఫేస్ చేయలే. నాకంటే నేను అంత ఎంత హైట్ ఉన్నారు కొడతారేమో అనుకునేవాడిని. హైట్ ఉంటారు. హ్మ్. అదే మీ నెగెటివ్ అంటారు. ఆ! మీరు హైట్ ఉన్నారు. మీ మైనస్సే అది అంటారు. ఓయమ్మ! హీరోలు షార్ట్ ఉన్నారండి మీకన్నా అంటారు. ఇంకేదో రీజన్ చెప్పాలి కదా! అదే రీజన్ వచ్చేది. అప్పుడు హీరోలకి స్టూల్ ఎయమని చెప్పండి మీరు. అంటే ఇట్స్ లైక్ థట్ అంతే. ఒక రీజన్ కావాలంతే.